హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి చాలా రోజుల తర్వాత అయితే తీసామని మిషను. ఇది ఒక 2 years అయ్యి ఉంటుంది దీన్ని కుట్టి. మొత్తం ఎక్కడికక్కడ పట్టేసింది, ఏది రావట్లేదు, అసలు ఓపెన్ అవ్వట్లేదు, కుట్టడానికి కూడా అసలు పని చేయట్లేదు అనమాట. అంటే ఇది ఇంట్లో కొన్ని పనుల వల్ల దీన్ని తీసి బయట పెట్టడం వల్ల వర్షం అలాగే ఎండ ఇలా పోయిందని అనుకుంటున్నాం మేమైతే. ఇంకా పాప పుట్టాక అయితే అసలు దీన్ని బయటకన్నా తీయలేదు. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయించడానికి అయితే బయటకు తీసుకువెళ్ళాలి. దానికోసం అని చెప్పి దీన్ని బయటకు తీసామన్నమాట. దీనికి రిపేర్ చేయడానికి ఓన్లీ హెడ్ తీసుకెళ్తే సరిపోద్ది. కాకపోతే ఏంటంటే అది ఆ నట్టు కూడా అసలు ఓపెన్ అవ్వట్లేదు అనమాట. అంతలా బిగుసుకుపోయినాయి, మొత్తం తుప్పు కూడా పట్టేసింది ఎక్కడికక్కడ. ఇంకా మొత్తం తీసుకెళ్తే మొత్తం క్లీన్ చేస్తాడేమో, అసలు ఏమైందో తెలుస్తుంది కదా అని చెప్పి దీన్ని అయితే బయటకు తీసాం. ఇది కొత్తదే, 4 years అయింది అనుకుంటా కొని. కాకపోతే వాడకపోవడం వల్ల ఇది ఇలా అయిపోయింది. వచ్చి నిన్నండి గురువారం రోజు బ్లాగు. అంటే మిషన్ తీసుకెళ్ళి రిపేర్కి ఇచ్చేసాక తర్వాత మేము బాబా గారి గుడి దగ్గరికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. దాన్ని తన్నకూడదు ఆద్య. ఏం తీసా? ఇది కూడా పెట్టు. పెట్టు, ఇంకా పెట్టు. వెరీ గుడ్. ఇక్కడ వచ్చి అయితే బయలుదేరాం మేము. ఇంకా ఫస్ట్ మిషన్ అయితే రిపేర్కి ఇచ్చేసాక తర్వాత అక్కడ పనులు ఏమైనా ఉంటాయి చూసేసుకుని లాస్ట్లో బాబాగారు గుడి దగ్గరికి వెళ్ళి ఇంక డైరెక్ట్గా ఇంటికి వచ్చేయచ్చు అన్నట్టు వెళ్ళాము. కాకపోతే మిషన్ రిపేర్ చేసే వాళ్ళు అక్కడ లేరు అని చెప్పి మళ్ళీ కాసేపట్లో వస్తానన్నారని చెప్పి ఇంకా మేము ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వస్తామనమాట. ఇంక వెళ్ళేటప్పుడు ఇంకా ఇచ్చేసి వెళ్ళొచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వచ్చాము. గుడి లోపల అయితే ఇలా ఉంటుంది. ఇది ఈ మధ్యనే రీమోడల్ చేసి మొత్తం కలర్స్ అన్నీ వేయించారు. ఇది నేను కూడా వచ్చి చాలా రోజులు అయింది. ఇక్కడ వచ్చి ఆద్యకి రక్షా తాడు కడుతున్నారు. ఇక్కడ పంతులు గారు ఏంటంటే మంత్రం పెట్టి ఇక్కడ రక్షా తాడు కడతారు బాబా గారిది. నాకు అది ఈ బాబా గారి గుడిలో ఇలా ఈ రక్షా తాడు కట్టించుకుంటే నాకు ఎందుకో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఎప్పుడు కూడా ఆద్యకు కూడా కట్టిస్తూ ఉంటాను. ఈ మధ్యన కొంచెం ఫేవర్ గట్ట రావడం వల్ల కావాలని తీసుకొచ్చా. మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది. అప్పటికే 12:30 అలా అయిపోయింది. అంటే ఆ రోజు అసలు మామూలుగా ఆ టైంకి హారతి ఇచ్చేస్తారు, కానీ హారతి అనేది ఇంకా ఇవ్వలేదంట. మరి ఎందుకో లేట్ అయింది. మేమే లేట్గా వచ్చాం కదా అనుకుంటే హారతి ఇంకా లేట్గా అవ్వటం వల్ల ఆద్య కూడా అంతసేపు అసలు ఉండలేకపోయింది అనమాట లోపల జనంతో. అందుకే నేను ఇంకా ఇక్కడ బయటకు తీసుకొచ్చాను. గుడి వెనక్కి తీసుకొస్తే అక్కడ బస్సులు అదే కొంచెం రోడ్డు కనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడైతే ఆడుకుంటుంది కదా అని ఇంకా వెనక్కి తీసుకొచ్చి ఆడిస్తున్నాను. అక్కడ ప్రతి గురువారం కూడా భోజనాలు పెడతారు. ఇంకా హారతి అయ్యాక భోజనాలు చేసి వెళ్దామని చెప్పి ఇంకా అలా ఆగామన్నమాట. ఇంకా మాకు మిషన్ కూడా ఇవ్వాలి కదా అక్కడ, దానికోసం కూడా కొంచెం ఆగాం. కానీ మళ్ళీ వెళ్ళాము అక్కడికి. ముందు వెళ్ళినప్పుడు షాప్ ఓపెన్ అయ్యే ఉంది, కానీ వాళ్ళు రిపేర్ చేసేవాళ్ళు లేరు అని చెప్పి అన్నారు. కానీ సెకండ్ టైం వెళ్ళేసరికి ఇంక మొత్తం షాపు క్లోజ్ చేస్తుంది. ఇంకా మిషన్ అయితే మళ్ళీ వెనక్కి తీసుకొస్తామన్నమాట. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా తీసుకువెళ్ళాలి. ఇంక మేము అనుకున్న వాటిలో అయితే మిషన్ రిపేర్ అయితే అసలు అవ్వలేదు. బాబా గారి దర్శనం గుడి మొత్తం అంతా బాగానే అయ్యింది. ఆద్య కూడా ఇక్కడ కాసేపు ఆడుకుంటుంది అనమాట. దాంతోపాటు కొన్ని ఎలాగ ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి కొన్ని విత్తనాలు అయితే తీసుకుందాం అనుకున్నాం, ఎలాగ బయటకు వచ్చాం కదా అని చెప్పి. ఆకుకూర విత్తనాలు అవి కూడా షాప్స్ లేవు, మరి ఎందుకో అర్థం కాలేదు. నేను అన్ని షాపులు కూడా క్లోజ్ అయ్యే ఉన్నాయి. నేను అనుకున్నంత వరకు ఏది అవ్వలేదు. అసలు మెయిన్ మిషన్ అయితే మొత్తం రిపేర్ చేయించేద్దాం అనుకున్నట్టు వెళ్ళాం, కానీ అది కూడా అవ్వలేదు. అలా బాబాగారి దర్శనం అయితే కొంచెం జనం తక్కువ ఉండటం వల్ల బాగా దర్శనం అయ్యింది. ఇది వచ్చి వంకాయల చెట్టు అండి. ఇది ఆషాఢంలోనే కాస్తుంది అంటారు కదా. ఇది మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే దీన్ని వీడియో తీసాను అనమాట. చాలా బాగుంది, భలే ఫుల్గా అయితే మొత్తం కాసేసింది అనమాట. కానీ ఇంకా పచ్చిగా ఉన్నాయి. స్టార్టింగ్లోనే మంచి పింక్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇంకా పండితే మరి ఇంకా బాగా పింక్గా వస్తాయేమో. నేనైతే ఇదే ఫస్ట్ టైం
వంకాయల చెట్టు చూడడం అయితేని భలే ఉంది. అప్పుడే వర్షం పడడం వల్ల వర్షంతో అదే చినుకులతో ఉండి వంకాయలు చూడడానికి అయితే చాలా అందంగా ఉన్నాయన్నమాట. కాయలు చూడడమే తప్పించి ఇలా చెట్టుకి ఎప్పుడు చూడలేదన్నమాట. చాలా బాగున్నాయి. సర్లే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఇలా వీడియో తీసానన్నమాట. వంకాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి. పప్పుల్లో అలా వేసుకుంటారు, కర్రీస్లో కూడా కొన్ని వేసుకుంటారంట. నాకైతే కర్రీస్లో తెలియదు, పప్పులో అయితే ఎక్కువ వేసుకోవడం తెలుసు. మీకు ఎంతమందికి వంకాయలు తెలుసు కామెంట్ చేయండి. ఈవినింగ్ అయితే అనుకోకుండా ఈ స్నాక్ ఒకటి రెడీ చేసామండి. అంటే ఆద్య అటుకుల్లో వాటర్ పోసేస్తే అటుకులతోటే ఇలా ఒక వడలా అనేది చేసామన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ అయితే పీల్చుకుంది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. అలాగే నిన్నటి వీడియో అయితే ఇదండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.